హెల్మెట్ పెట్టుకొని బండ్లు నడుపుర్రి, టక్కర్లైనప్పుడు మీ ప్రాణాలు కాపాడుకోండ్రి అని పోలీసోళ్ళు ఎల్కకు ఎల్క చెప్పినట్టు చెప్తారు. పెద్ద పెద్ద బోర్డులు కూడా పెడతారు. అయినా వాళ్ళని వింటారా చెప్పుర్రి? కానీ జనాలు హెల్మెట్ పెట్టుకోవాలని తన్లాడుతున్నాడు ఒక ఆడ ఎమ్మెల్యే సాబు. అబ్బో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలన్న నియోజకవర్గంలో ఓటర్ల ప్రాణాలు కాపాడుకోనికే బాగానే తిప్పలు పడుతున్నాడు కదా. బండ్లు నడిపేటోళ్ళు హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడుపురని ఫ్రీగా హెల్మెట్లు వంచిపెట్టిండు, ఇట్లా చాక్లెట్లు వంచినట్టు. అన్ననే దగ్గరుండి స్వహస్తాలతోటి బండ్లు నడిపేటోళ్ళకి హెల్మెట్లు చేతికిచ్చుడు కాదు, నెత్తికి తొడిగిండి. ఇట్లా హెల్మెట్ తలకాయకు బిగించి ఉత్తగా ఇప్పటి మందం పెట్టుకోపోవుడు కాదు, బండి బయటకు తీస్తే హెల్మెట్ పక్కా పెట్టుకోవాలని ఇతబోధ కూడా చేసిండు. అక్క ఆరాటమే కానీ బావ బతికతట్టు లేడన్నట్టు ఐలన్న ఆరాటమే కానీ హెల్మెట్లు పెట్టుకోవాలంటే అంగట్లా దొరుకుతలేవా? కొనుక్కునే తందుకు అందరికీ బరువు అవుతున్నదా? కానీ ఎవడు పెట్టుకుంటాడు, ఎందుకు పెట్టుకోవాలని అనుకుంటున్నారు చాలా మంది. ఉన్న హెల్మెట్లను కూడా ఇంట్లో అటక మీద పడేస్తే దుమ్ము పట్టిపోతున్నాయి, కానీ నెత్తికైతే పెడతలేరు కొందరు. సిటీలో కూడా పెట్టుకోకుంటే పోలీసు వాళ్ళు ఫైన్లు కొడతారనే భయానికి పెడుతున్నారు, కానీ స్ట్రిక్ట్ రూలు లేకుంటే ఈడ కూడా పెట్టుకోపోతుండే. జనాల గురించి మంచిగా ఆలోచన చేసి హెల్మెట్లు మంచిండు కాబట్టి ఐలన్న కోసమైనా ఇప్పటి సంది హెల్మెట్లు పెట్టుకొని తిరుగురిగా.